ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకంలో భాగంగా 23.75 కోట్ల వ్యయంతో మంజూరు చేసిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. జిల్లాలో ఆరోగ్య సేవలు మరింత విస్తరించేందుకు అవసరమైన ఆసుపత్రుల భవనాలను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటిలో సిబ్బందిని నియమించి ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మరి పనులు ఎంతవరకు వచ్చినాయనే ఆలోచనతోనే ఇక్కడికి రావడం జరిగింది. మరి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్, హాస్టల్ దానికి కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% వాటాగా మరి ఇప్పటికే ఆ పనులు కూడా ప్రారంభమే. దాదాపు ఒక 50% పనులు పూర్తయినట్టు అధికారులు ఇప్పటికే సమాచారం ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి సాయంలో ఎక్కడ ఏ ఒక్క చిన్న ఉత్తరం రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం అంత తొందరగా స్పందిస్తున్నది.